జయంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర కొనసాగుతుంది. కంటేశ్వర్ నుంచి ఆర్ఆర్ చౌరస్తా వరకు శోభాయాత్ర సాగుతుంది. హనుమాన్, శ్రీరాముడు సహా 6 భారీ విగ్రహాలతో శోభాయాత్ర జరుగుతున్న యాత్రలో యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి 2025 జులూస్లో భాగంగా ఇక్కడ మన నిజామాబాద్లో టోటల్ 84 ర్యాలీలు ఉన్నాయి. వాటి అన్నిటి గురించి బందోబస్తు చేసుకోవడం, అన్ని చోట్ల అన్నదానాలు, మిగతా సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ మేము బందోబస్తు చేయడం జరిగింది. మొత్తం జిల్లా నుంచి, జిల్లా బయట నుంచి బెటాలియన్ కలిపి మొత్తం 1500 పైగా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరిగింది. అందరం అట్లనే అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకోవడం జరిగింది. సో దట్ ప్రొసెషన్ జరిగేటప్పుడు ఈ ఎటువంటి రోప్స్ కానీ ఇవన్నీ కానీ అడ్డం లేకుండా ఉండడానికి కూడా మేము అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సందర్భంగా మన నిజామాబాద్ ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అందరూ హనుమాన్ జయంతిని, ఉత్సవాలని ప్రశాంతంగా చట్టానికి పరిమితిలో ఉండి హ్యాపీగా జరుపుకోవాలని మనసారి కోరుకుంటూ అందరికీ మరి ఒకసారి హనుమాన్ జయంతి. నిజామాబాద్లో హనుమాన్ శోభాయాత్రకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వీర హనుమాన్ విజయయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఇప్పుడే విశ్వ హిందూ పరిషత్ భజనకు సంబంధించిన నేతలంతా కూడా ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా శోభయాత్రను అత్యంత వైభవంగా ప్రారంభించారు. సుమారు వేల సంఖ్యలో యాత్ర ప్రారంభమైంది. సంబంధించిన నా నేతల్లో సమాచారం ఎట్లా హనుమాన్ జయంతి యాత్ర ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఎట్లా ఉంది? ఈ హనుమాన్ జన్మోత్సవ సందర్భంగా విజయయాత్ర తీస్తాము. గత సంవత్సరం 1,50,000 వరకు 3 రాష్ట్రాల నుంచి హిందూ బంధువులు అందరూ వచ్చారు. ఈసారి కూడా 2 లక్షల వరకు వస్తారని అనుకుంటున్నాం. తెలంగాణ మొత్తంలోనే కాదు, 3 రాష్ట్రాలలో కూడా హనుమాన్ జన్మోత్సవం విజయోత్సవ ర్యాలీ అంటే ఇందూరు నగరమే అని చెప్తారు. అదే దిశ కూడా విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వచ్చే ఏదైతే భక్తులు ఉంటారో వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్కరికి అన్ని విధాలుగా చూస్తుంటాము. ఇక్కడ అన్ని స్పెషలిటీస్ ఉంటాయి. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా అదే ఉత్సాహంతో హిందూ బంధువులందరూ పాల్గొని ఈ యాత్రకు విజయవంతం చేస్తారు. అయితే ఈ యాత్రకు సంఘ క్షేత్రాలు, వివిధ క్షేత్రాలన్నీ హిందూ వాహిని కానివ్వండి, అదేవిధంగా సంఘ వ్యక్తులు, ఏబీవీపీ వీరందరూ కూడా రక్షణ టీముగా అందరు వస్తారు. ప్రతి ఒక్కరు అన్ని క్షేత్రాలు అందరూ కూడా దగ్గరుండి ఈ యాత్రను విజయవంతం చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కొనసాగుతుంది యాత్ర? కంటేశ్వర్ నీలకంఠేశ్వర మందిర్ నుంచి స్టార్ట్ అయిన యాత్ర జడిపి మీదుగా, అదేవిధంగా నిర్మల హృదయ నుంచి శివాజీ విగ్రహం నుంచి బ్రిడ్జి నుంచి దేవి రోడ్ నుంచి భగత్ సింగ్ చౌరస్తా, దాని తర్వాత గాంధీ చౌక్, దాని తర్వాత ఏదైతే ఆర్ఆర్ చౌరస్తా వరకు వెళ్ళి రాత్రి 10 గంటల వరకు ఈ యాత్ర ముగుస్తుంది. 10 గంటల తర్వాత కూడా అన్ని విగ్రహాలు ఒక దగ్గరకు చేర్చిన తర్వాత అన్ని క్లియర్ అయినాక ఈ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ అన్ని క్షేత్రాల వారు కూడా రాత్రి 12 తర్వాత అన్ని క్లియర్ చేసి వెళ్తాం. ఇక్కడ నుంచి ఓవరాల్గా శోభయాత్రకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 1500 మంది పైగా శోభయాత్రలో పోలీసు బందోబస్తు పాల్గొంటున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి సంవత్సరం ఏటా నిర్వహిస్తున్న యాత్రలో భాగంగానే ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున యాత్ర కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇందులో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్తో పాటు ఏబీవీపీ సంబంధించిన హిందూ వాహిని సంఘాలన్నీ కూడా ఈ యాత్రలో పాల్గొంటారు. మహిళలంతా కూడా నృత్యాలు చేస్తున్నారు. మహిళలకు సంబంధించి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ శోభయాత్రలో అందరూ కూడా పాల్గొంటారు. యువత పెద్ద ఎత్తున పాల్గొని ఈ యాత్రను విజయవంతం చేస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. సందీప్తో రాజేష్ బిట్టి, నిజామాబాద్.